ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. ఎందుకండి ఆప్ చేశారు? మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధారుని రాజ్య సంపద మదముందున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశముననుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలు బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందు ఒక్క నిమిషం అరసోకే ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో ఉండు ఉండు. అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీన దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా? సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. అసలు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించదని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి తండ్రి వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు. అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 ముగుళ్ళు నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ ధర్మామీటర్ తీస్తారా? ఏది మింగేవా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. అబ్బా కొట్టకండి సార్. ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగురికి సమాధానం చెప్తావేంటి? తల తిరుగుతుందా? తిరగట్లేదు సార్, అదే ప్రాబ్లం. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు. మెడబట్టేసి. ఓ పోలీస్ దొరా, నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా. నేను ఫీల్ అవ్వా, నువ్వు తిప్పు. ఇట్లా సైడ్ తిరుగు. తిరిగిన అరే నీ పెండ్లం సంతలో తప్పిపోను. ప్రతిసారి ఇటే గట్ల సైడ్ తిరగవయ్యా. తిరిగిన ఎత్తుకో. అరే ఎత్తమన్నది నిన్ను కాదు అయ్యా, పోరండి. ఓ సారీ, నిన్నే. థ్యాంక్ యూ.
అలే నన్ను కదవయ్యా, చేతులు ఎత్తుకో. ఎత్తినా ఇంకా ఎత్తు. ఎత్తినా జై భజరంగ బలి. పోయిందే, ఇట్స్ గాన్, గయా పోచే. చూసారా ఎస్ఐ గారు మా టామీ వైద్యం? ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా బావా బావా, అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది, అంతే కదా? అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. యూ డోంట్ వరీ. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఎంత ఆకలిగా ఉన్నారో, ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మొదలుకట్టావు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు, వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ, అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటినున్న ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి, ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నగలుంచుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఆ? ఆ? ఈ పాటలు పెట్టి కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికొచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా? బలేవాడివయ్యా నీ చూకులు నువ్వు. నేను అరేంజ్ చేయడం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టు నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా, నీ మీద నువ్వు అరేంజ్ చేసావనుకున్నానే. నాకేం తెలీదయ్యా. మరి వీడెవడు? దేవి స్వామి నీవు ఇచ్చడనే ఉండము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అటులోనే రే దొంగ ఎదవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 గాళ్ళని ఎంతమందిని చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. పద. స్వామి! ఏయ్, ఆగరా, ఏయ్. ఆగు. రథం కావాలా వీడే నీకు? దుశ్శాసనుడు, ఆ? వాడే దుర్యోధనుడు. చంపుము, బాదుము. ఆ. గట గట ఎట్టి కష్టములు పడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడనే ఉన్న నాపై మేరు పర్వతం వలె స్వామి! అయ్యో, అన్యాయం, అక్రమం. అయ్యో. అలా కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోన బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నటులే శోకన మరుగును తాగి సుఖమున్నదిలే. తాగి సుఖమున్నదిలే. ఏది ప్రాణంతకాలై. హలో లలిత, నేను కీర్తినే. మా నాన్న నన్ను రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అదేమో నాకు ఇష్టం లేదు. ఆ ఎవరిని చేసుకుంటానా? మా మావయ్య బబ్లుని. ఏంటి, మా బబ్లు మావయ్య చవట? చచా, మా బబ్లు మావయ్య బల్బు లాంటి వాడే. స్విచ్ నొక్కితే వెలుగుతాడు, ఆరతాడు. అయినా కోరుకున్న మగాడికి భార్య అయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుందే. అందుకే డిసైడ్ చేసుకున్నాను, మా మావయ్యని నా గుండెల్లో దాచుకుంటాను. గుండెల్లో కాదు కీర్తి, బెల్ బాటం వేసుకున్నా కుక్క పిల్లల నీ కాళ్ళ దగ్గరే దాచుకో. ఇలాంటి సమయంలో నీకంటే నాకు ఇంకెవరున్నారే? నువ్వే సలహా చెప్పాలి. సలహా నేను చెప్తాను కీర్తి. మావయ్య, లలిత లైన్ లో ఉంది. ఇప్పుడు నేను నీ లైన్లోకి వచ్చాను. నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. మనిషి అబద్ధం చెప్తాడు గాని మనసు అబద్ధం చెప్పదు అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా పేరు గుర్తులేదు, సారీ. అయితే మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఒక్కసారి కాదు, 100 సార్లు చేసుకుందాం. అయ్యా బాబోయ్,
మనం పెళ్లి చేసుకుంటున్నావన్న సంగతి మీ నాన్నకి తెలిసిందనుకో. ఈ ఊళ్ళో చేసుకోవద్దు మావయ్య, అమెరికా వెళ్ళి చేసుకుందాం పెళ్లి. ఆ, ఆ, కానీ బావ బయటికి వెళ్ళినవాడే. నువ్వు పక్కన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అబ్దుల్ సులేమాన్ పేరుతో అర్జెంట్ గా పాస్పోర్ట్ తీసుకో. ఇంటి నుంచి బయలుదేరే ముందు పబ్లో గా ఉండు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక సులేమాన్ గా మారిపో. విమానం ఎగిరాక మనం లవ్ బర్డ్స్. ఏమా మళ్ళీ న్యూయార్క్ అవును అంకుల్. సెండ్ ఆఫ్ చెప్పడానికి డాడీ రాలేదా? ఆయన బాగా బిజీ కదా, అందుకే రాలేదు అంకుల్. ఆహా. అవును, బబ్లు అనే అతను అబ్దుల్ సులేమాన్ అనే పాస్పోర్ట్ మీద ప్రయాణం చేయొచ్చా? చేయకూడదే, అది పెద్ద క్రైమ్. మరి అతను చేస్తున్నాడు కదా. వాట్? హలో, ఆదాబర్సే ఆదాబర్సే. మీ పేరు? అబ్దుల్ సులేమాన్. ఐసి. యు సీ, మీరు భలే కనిపెట్టేశారు సార్. నిజంగా మీరు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇండోనేషియాలో ఉండవలసిన వాళ్ళు. అలాగా? యా. ఇవన్నీ ఎక్కడివి సార్? నన్ను అడుగుతున్నావా? అది చెప్పాల్సింది నువ్వు. సారీ మావయ్య, నీ అవసరం తీరిపోయింది. బాయ్. నమస్కారం సార్. కూర్చో. ఏమిటి మా వాడిని అరెస్ట్ చేసావట? సార్, తమతో చెప్పకుండా తమ ఇంట్లో కుక్క పిల్లను కూడా అరెస్ట్ చేయనే. మీ బావమరిది ఎయిర్పోర్ట్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. వాళ్ళు నాకు అప్పగించారు. నా తప్పేముంది చెప్పండి. అసలు నువ్వు ఎయిర్పోర్ట్ కి ఎందుకెళ్ళావురా? నీవు లేక ఫ్లూటు పలుకలేనన్నది, నేను లేక రాదా నిదుర రాదన్నది. ఓ మాటలతో కాదు, మాటలతో చెప్పు. ఏం చెప్పమంటావు బావా? నన్ను పెళ్లి చేసుకుంటారని ఈ గడ్డ పెంచి పట్టించి తన అమెరికా బిషో పారిపోయింది. కాపలాకాయరా వెధవ అంటే కుట్రమంటావా? అనుభవించురా, అనుభవించు. బావో, నన్ను విడిపించకుండా వెళ్ళిపోతావేంటి? నిన్ను విడిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళెవరు కొడతారు బాబు? నాకు కూడా పంచండ్రా ముక్కలు. ఇదేంటి గురు లేచా? లేవలా, తోక ముడిచాడు. నోరు జాగ్రత్త. నా నోరెప్పుడు ఉన్నమాటే అంటుంది, నా చెయ్యెప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది. కరెక్ట్ గా చెప్పా గురు. ఒరే ఎంచిగా, పళ్ళు రాలిపోతాయి. ఆవేశం వద్దు సోదరా, దమ్ముంటే అతనితో ఆడు. దమ్ము లేక కాదురా, దరిద్రులతో చెయ్యి కలపటం ఇష్టం లేక. హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం, ఎవరిది దరిద్ర హ్యాండో తేలిపోతుంది. లోపల బయట ఆడండి, 10 నిమిషాల్లో తెలిపోద్ది. నేను సై. ఛ! ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా. అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది. ఆ గేములో మనము జీరో, ఈ గేములో మనము హీరో. భలే చెప్పా గురు. లుక్సొద్దు, నన్నోడించు. ఈ రోజు నుంచి పేకాట మానేసి నీ ఇంట్లో పాలేరు పని చేస్తా. ఆ పందానికి నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఆట అందుగా ఉంటుంది. ఆడండి. మీరు పెట్టండి. గురువు గెలిచాడు. తిరిగేడప్పు. ఈసారి పంది కూడా నువ్వే గెలిచావు. గురు, కుక్కను తొక్కొచ్చావు. ఇది కూడా నువ్వే గెలిచావు. ఇంకేమన్నా ఉంటే కాయి. ఆ, ఇంటికెళ్ళి దస్తావేజులు తెచ్చుకోమను. పొలం ఉందిగా. అది ఉమ్మడి పొలం, ఎలా కాస్తాడు? అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళాముందిగా, దాన్ని కాయమను. కోపమెందుకు సోదరా? భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా. ఊరంతా ఉన్నమాట అంటే తంతా వెంటయ్యా. పేరుకు నీ పెళ్ళావే గాని కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా, అందుకే పేట్ల మించి తీసుకొచ్చాటగా. చంపేస్తాను రా. వాడేం చేశాడు? తన్నాల్సింది నువ్వురా.
వీడు వీడు నీకు రుక్మిణికి సిగ్గుపడతావే, ఫినిష్ చేయి. అక్రమ సంబంధం ఉందన్నాడు. అది అబద్ధమా? అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. నాయుడు గారు, నీచుడిని కొట్టి మీరు చిన్నవారు కావద్దు. నా మొహం చూసి విండి వదిలేయండి. ఆహా, ఏం డ్రామా అండి బాబు. ఈటల మీద పెళ్లి కొడుకునే మార్చిన దానికి మార్చడం కష్టమా? బావి వరసలు తెలియని నీచుడా. హిందూ ధర్మంలో వదినలో తల్లిని చూడాలి, మరదలలో కూతుర్ని చూడాలి. నేను 100% హిందువునిరా. అయితే పెళ్ళెందుకు చేసుకోలేదో? ఏయ్! నీలాంటి కాముకలకి ఆడదాని మర్మస్థానం స్వర్గలోకం లాంటిది. నాలాంటి యోగికది పవిత్రమైన జన్మస్థానం రా. నేను యోగిని, అదే యోగికి భోగికి ఉన్న తేడా. అబ్బా, ఏయ్! కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? బ్రతికుండగానే కొరివి పెడతాను వేతావా. ఛీ, నువ్వు ఈ జన్మకి బాగుపడవరా. పద, పాపిష్టి. బ్రదరు, నా బతుకు బాత్రూములకి అంకితం అయిపోయింది. ఏ క్షణాన్న కీర్తి నా సూట్ కేసులో వాచీలు పెట్టిందో ఆ క్షణా నుంచి ఖైదీల గోచీలు ఉతకలేక చస్తున్నాను. బెదరు, నీకు దండం పెడతాను బెదరు. మా కీర్తిని జడ్జి గారితో మాట్లాడి నన్ను గోడ దూకించామను. నీకు దండం పెడతాను బాబోయ్. బాబోయ్, అయ్యి బాబు వెళ్ళిపోతున్నావా? న్యూయార్క్ కాల్ చేయాలి. చిత్తముదేవి, నువ్వా భటుడు వేషంలో ఉన్న దుశ్శాసనుడివి. సభలో వస్త్రాలు విప్పి ఎవరు? గదిలో మానభంగం చేయాలని చూచిచున్నావా? నేనా? తుచ్చ గంధర్విక బచ్చ, అదేదో, తుచ్చ కొట్టమా? గంధర్విక బచ్చ, తుచ్చ గంధర్విక బచ్చ, ఏందా కొట్టడం? తుచ్చ. బామా! అయ్యయ్యయ్యో, నేను దుశ్శాసనుడేమిటి, ఇది ద్రౌపదేమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది. బావా, డోంట్ వర్రీ. ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఆ, ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు. VCR లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లే చేసి చూపిస్తా. అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, కానివ్వు. ఇదే కనుకది. ఆ. హే కృష్ణ, కృష్ణ, నన్ను కరుణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఆహా, ఎంత దయ, ఎంత దయ. నువ్వు భగవంతుడు కాదు, బట్టల కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు నీకు కనిపిస్తున్నాడా? అయ్యో, ఇప్పుడేంది? నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల కృష్ణ, ముకుంద, మురారి. మళ్ళీ పడ్డావే. బావా, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి. సార్, నా దెబ్బకు భయపడి అమ్మాయిని ఇండియాకు పిలిపిస్తున్నాడు ఆ చంద్రంగాడు. డ్రైవర్, సార్, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, కార్ రెడీ చేయి. అలాగే సార్. అమ్మా కీర్తి, ఏమైందమ్మా? ఏమైంది? సారీ డాడీ, నిన్ను మోసం చేసి వెళ్ళినందుకు ఆ చంద్ర నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఊరుకమ్మా, ఏం చేశాడమ్మా? చెప్పమ్మా. ఎలాగో పాడు చేశానని చెప్పుకున్నారు కదా, దాన్ని నిజం చేస్తానని చంద్ర నన్ను పాడు చేయబోతే ఆ మహానుభావుడు నన్ను కాపాడాడు డాడీ. ఆ మహానుభావుడి పేరేమిటమ్మా? యాంటోనీ. కాపాడటమే కాదు డాడీ, ఆ. మీ డాడీకి ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఎవరు?
ఈ తెల్లోడా అయ్యో అంత తేలిక తీసేకు డాడీ. న్యూయార్క్ సిటీలో అతనికి 130 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ? ఆ 130 అంతస్తులే. ఆ 2 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఆ? అంటే సౌండ్ పార్టీయే కాదు, రీసౌండ్ పార్టీ అన్నమాట. అయినా ఈ రోజుల్లో ప్రేమకి కలరు కులం మతం ఏమిటమ్మా? కాకపోతే ఆ, కాకపోతే ఏమిటమ్మా? అతని మొదటి పెళ్ళ వదిలేసింది. నేను రెండో భార్య నవ్వాలి. ప్రస్తుతం ఇండియాలో 2వ భార్యలకే టైం బాగుందమ్మా. అమ్మా ఫారిన్ అల్లుడిని నాకు పరిచయం చేయమ్మా. మిస్టర్ ఆంటోనీ, Yeah. హీస్ మై ఫాదర్ భక్తవత్సలం. Oh, nice to meet you, Mr. Battuchalam. నో 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 భక్త వాత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. నో 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 వత్సలం వత్సలం Okay, Uchalam, Uchalam. వత్సలం వత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. డాడీ ఆయనకి తెలుగు రాదు. అలాగే అలాగే పైకి తీసుకెళ్ళమ్మా. Okay, Mr. Battuchalam. వీడెక్కడ దొరికాడు రా బాబు, సౌండ్ మార్చి పిలుస్తాడు. డాడీ అమ్మ గది నుంచి ఆ సౌండ్స్ ఏంటి? కూతురు లేచిపోయింది, తమ్ముడు జైలు పాలయ్యాడని మీ అమ్మకు పిచ్చెక్కిందమ్మా. నువ్వు వచ్చావు కదమ్మా, మీ మావయ్యని జైలు నుంచి విడిపించి మీ ఇద్దరు ఆవిడ కళ్ళ కనిపిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. నేను చూసొస్తాను డాడీ. వద్దమ్మా వద్దు, నన్ను తప్ప ఎవరిని లోనికి రానిదమ్మా. అన్నం కూడా నేనే తీసుకెళ్లి పెడుతున్నాను. అల్లుడు గారిని పైకి తీసుకెళ్ళమ్మా, అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి. అది కాదు డాడీ. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏయ్ టామీ, ఏంది సారు? పైన అమ్మాయి అమెరికా నుంచి వచ్చిన తెల్లల్లుడు ఉన్నారు కానీ ఇస్తాంగ కాఫీ తీసుకెళ్ళి. తీర్థం వచ్చినాది? ఆ. అమ్మో అమ్మో చూసెన్నాళ్ళైనా కాఫీ తాగలవే. ఎట్లనే? నిన్ను చూడనివ్వడం లేదంటే మీ అమ్మగారికి ఈ హత్య గురించి తెలిసే ఉండాలి. అందుకే ఆవిడ బయటికి రానివ్వడం లేదు. బాగున్నావా? ఏం బాగో సారు, ఎట్లున్నా? కాఫీ ఎట్లున్నా సారు? అదిరింది. అన్నం ఇంకా అదరు కొడతాను సారు. వస్తా. ఏయ్ టామీ, ఏంది సారు? అల్లుడు ఎలా ఉన్నాడే? మంచిగా ఉన్నాడు సారు. కాఫీ ఎలా ఉందన్నాడు? అదిరిందన్నాడు. ఇదే అచ్చ తెలుగులోట. తెలుగు కాకపోతే మలయాళంలో మాట్లాడతాడా ఏంది? తెల్లోడికి తెలుగు ఎలా వచ్చా? తెల్లోడేంది? ఆయన అమ్మాయి గారిని ఇప్పుడు జరంత షెడ్యూల్తో ఫోటోలు తీసిండు చూడు, గసి అందరం బాబు. You mannerless brat. How can you come inside without knocking the door? I'm sorry. Mr. Battuchalam. వత్సలం Oh, వత్సలం. shut up and get out. I said shut up and close the door. yes. వస్తే అమ్మ కడుపు కాల లోపల ఉంది చంద్రగదే తెల్లదొరే. చూపేమైనా ఖరాబ్ అయినదేమో సారు, జర దావఖానికి వెళ్ళి చూపించుకోరాదు? పిచ్చి పిచ్చిగా మాట్లాడే పిచ్చాసుపత్రులు చేర్పిస్తాను నిన్ను. ఏమే అడగడం మర్చిపోయాను, పైకి వెళ్ళి లంచ్కి ఏవే కావాలో అమ్మాయిని అడుగు. అట్లనే ఫిక్కర్లేదు, ఆ ముసలాడికి దిమాగ్ ఖరాబ్ అయింది. ఏంటి టామీ? భోజనంలోకి కూరలేం చెయ్యాలనో నిన్ను అడగమన్నాడు సారు. నాటుకోడి పులుసు, వేటపోతు వేపుడు. అబ్బా గట్లనే. ఏవే కర్రీస్ కావాలన్నాడే? నాటుకోడి పులుసు, ఏటపోతే ఏపుడు. శ్రీ మొహం మండ, తెల్లోడు అచ్చ తెలుగులో ఎలా మాట్లాడతాడే? తెల్లదూరింది మళ్ళా. చెప్పింది షెడ్యూల్తో ఫోటోలు తీసిన చంద్రం బాబు అయితేనో. నీ ప్రాణం తీస్తాను. అక్కడ ఉంది చంద్రగాడు కాదు, తెల్లదొరే. లేదు సారు, నీ మీద ఒట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. అక్కడ చంద్రగాడు లేడు, నువ్వు అయిపోయావే. Anyway, your father's country brat. ఇంకా నయ్యం, లోపలికి వెళ్ళుంటే బూటుకాలతో తన్ని ఉండేవాడు. ఈ రూమ్ తలుపు తెరవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to